ఇదేంటిది? తలుపు తెరిచి వచ్చారు. దొరికావే. ఓరి బాబోయ్, ఇక్కడి నుంచి నువ్వు తనతో ఉండవు, నాతోనే నువ్వు నేను వరల్డ్ టూర్. వెళ్ళిపోదావా? అక్కడుందేటి? నా క్యాబేది? అమ్మా, కొంప తీసి నా జబ్బే దీనికి కూడా ఉందేటి? చెప్తా. ఇది రెస్పెక్ట్ ఇది. అమ్మా నిజమేనే. వసి బొమ్మాలి, ప్రపంచంలో ఈ జబ్బు ఉన్న మొదటి వ్యక్తి చివరి వ్యక్తి నేనే. నా సామాన్లే దొబ్బేస్తావా? నా తడాకేటో చూపిస్తా. చూసావా, ఏం పోలేదు. ఇప్పుడు ఏముందని అదర దొబ్బడానికి? కింద చూసుకోరా ఎదవా. మూసుకోవాల్సింది పైన కింద కాదు, చూసుకో. రేయ్, నా రాజ్యంలోనే దొంగతనమా? పోయిస్తా. శైలు, ఏమైంది శైలు? శైలు, ఏమైంది చెప్పు. నిన్నే. శైలు, ఏమైందమ్మా? భయపడకమ్మా, ఇలా కూర్చో. ఏం కాదులే. ఇప్పుడైనా చెప్పు, ఏమైందమ్మా? ఈరోజు ఎమ్మెల్యే అతని మనుషులు చనిపోవడానికి నేనే కారణం. ఏంటి, నువ్వు కారణమా? అవును, నిజంగా దేవుడనే వాడుంటే ఇలాంటి వాళ్ళని బతకనివ్వడు. ఇంతేనా? ఏదో యాక్సిడెంట్ గా జరిగితే దానికి నువ్వెందుకంత బాధపడుతున్నావు? యాక్సిడెంటల్ గా కాదు, నేను అనటం వల్లే. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. రోడ్ మీద షూట్ చేసి పారేయాలి. ఇంతేనా? నేను ఇంకేదో ఘోరం జరిగిపోయింది అనుకున్నాను. ఇందులో ఏముందమ్మా, వాళ్ళు అయితే తీరిపోయింది, వాళ్ళు పోయారు. ఇవన్నీ ఆలోచించుకోకుండా ప్రశాంతంగా పడుకో తల్లి. నీకేం భయం లేదు, దా పడుకోమ్మా, దా. పూర్వకాలంలో మునుల్లాగా తను పవర్ఫుల్ అన్నమాట. ఇగో నాకు 2 కోరికలు ఉన్నాయి. తను అనేసింది అనుకో, టప్మని తీరిపోతాయి. ఏంటవి? మీ నాన్న తెల్లగా అవటం, నీకు తెలివితేటలు రావడం. కొడతావేంటి? తను తీసుకునే క్రికెట్ బెట్టింగ్ వాడామనుకో.